బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్తున్న యూరియాను అరికట్టి రైతులకు ఎరువు మందులను అందుబాటులోకి తేవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదాత పోరు నిరసన ర్యాలీ నిర్వహించారు. యూరియా అక్రమ రవాణా అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న వెంకట రాంబాబుతో పాటు గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ ముఖ్య నాయకులతో అన్నదాత పోరు నిరసన ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాకు వినతి పత్రం అందించారు. నిరసన ర్యాలీకి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావడంతో డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లను చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి అందరినీ అనుమతించకుండా ముఖ్య నాయకుల వరకు పోలీసుల అనుమతి కల్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జీలు అన్న వెంకట రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు సామాన్యులకు అన్యాయం జరుగుతూనే ఉందని, వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, వెనుకబడిన పశ్చిమ ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం, ఈ ప్రాంతానికి సంజీవని అయిన వెలుగొండ ప్రాజెక్టును గాలికి వదిలేయడంతో పశ్చిమ ప్రాంతం మరింత వెనుకబడిపోయిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకు వెలుగొండ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని విమర్శించారు. కార్యక్రమంలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రైతుకు అండగా నిలబడేందుకు పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం 3 నియోజకవర్గాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలమైనటువంటి నేను, సోదరుడు నాగార్జునరెడ్డి గారు, అలాగే మరొక సోదరులు శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ గారు, మా ఇదిలో రైతాంగానికి చెందినటువంటి రైతు ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రైతాంగం కోసం ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలపై మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019-24 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు రైతుని కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోయి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలు కూడా రైతుకు అందకుండా ఈరోజు రైతును నట్టేట ముంచుతున్నటువంటి విషయము ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు రైతుల యొక్క ఆవేదన, గిట్టుబాటు ధరలు లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, జీరో వడ్డీకి రుణం లేదు, అలాగే చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా అంటే వాళ్ళు పేరు మార్చేసేసి రైతు అండగా సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం యగనామం పెట్టి రైతులను నట్టేట ముంచినారు. వీటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. గత ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రీతికైతే రైతులకు అండగా నిలబడినామో అదే రీతిగా ఈరోజు రైతులకు అండగా నిలబడండి అని కోరుతా ఉన్నాం. అలాగే యూరియా బ్లాక్ మార్కెటింగ్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు 80% పైర్లేస్తే అందులో యూరియా అవసరమైనటువంటి మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, లేదా మిగిలినటువంటి వరి కావచ్చు 50% ఉండేది. ఈరోజు 80% బదులు 20% పంటలు ఉన్నాయి. 20% పంటలు ఉన్నప్పటికీ కూడా ఈరోజే ఇంత స్కేర్సిటీ వచ్చింది అంటే ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్. ఆ బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలి. రైతులకు అందుబాటులో ఆర్బీకేల ద్వారా యూరియా అందుబాటులో ఉంచాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపూర్ డివిజన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వతహాగా రైతు వ్యతిరేకైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి దాదాపు 33 లక్షల హెక్టార్ల సాగు సాగితే ఇప్పుడు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంలో 20 లక్షల హెక్టార్లే, దాదాపుగా 60% మాత్రమే ఇవాళ సాగుతుంది. ఈ 60%లో కూడా దాదాపు 12 లక్షల హెక్టార్లు ఓన్లీ కేవలం వరి మాత్రమే సాగుతుంది. అంటే మిర్చికి ధర పోయింది, మినుముకి ధర లేదు, కందికి ధర లేదు, పత్తికి ధర లేదు, పొగాకు ధర లేదు.
వీటన్నిటికీ ధరలు లేకపోవడం వలన మొక్కజొన్న వరికే ముందుకు రావాల్సి వచ్చింది రైతులు, వేరే అవకాశం లేక. మరి సెప్టెంబరు ఆగస్టులో చిరు పొట్ట వచ్చేటటువంటి వరికి నత్రజని కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అధిక వర్షాలు పడ్డప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి. అట్లాంటిది ఇవాళ యూరియాని తీసుకొచ్చి ఆ నత్రజనికి ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గమైనటువంటి యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకి తరలించి వేసి ఈ దొంగల ప్రభుత్వం, ఈ దోపిడీదారుల ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా యూరియాని పక్కదారికి పట్టించేసింది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన విధానాలు ఏంటి అంటే 50% పైగా మార్క్ఫెడ్కి యూరియాని ఇచ్చి మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేయిస్తారు. ఇవాళ మార్క్ఫెడ్కి ఎందుకు అప్పచెప్పలేదు మీరు యూరియాని? 50% కనీసం మార్క్ఫెడ్కి అప్పచెప్పాల్సి ఉంటే అప్పచెప్పలా. ఇవాళ ఆర్బీకేల ద్వారా దాదాపు 12 లక్షల టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్ల ద్వారానే అందించాం. ఆర్బీకే సెంటర్ అంటే అది గ్రామం మధ్యలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో దళారీలకి ప్రోత్సహించేటటువంటి అవకాశాలు తక్కువ. మరి 5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్డెక్కినటువంటి రైతు కనపడకపోతే ఇవాళ యూరియా కోసం రోడ్లెక్కి అన్నదాత అల్లో రామచంద్ర అని అరుస్తున్న కనికరం లేనటువంటి నరరూప రాక్షసుల్లాగా నిష్పక్షపాతంగా మీ దగ్గరికి యూరియా కానీ విత్తనాలు కానీ పంపిణీ చేస్తారా? రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి దేశం మొత్తం గర్వించదగే విధంగా మన రాష్ట్రానికి వచ్చి మిగతా రాష్ట్రాలు అందరూ రైతు భరోసా కేంద్రం ఏ విధంగా అమలు చేశారని తెలుసుకొని వెళ్తూ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో మన దగ్గరికి వచ్చి తెలుసుకొని వెళ్ళిన ఎత్తు ఒకటి, ఈరోజు రైతు భరోసా కేంద్రాలనే తీసేస్తున్న ఎత్తు ఒకటి. నిష్పక్షపాతంగా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతు వెళ్ళి బటన్ నొక్కితే చాలు వారికి యూరియా కానీ, డిఏపి కానీ, మందులు కానీ, విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి అక్కడ సరఫరా చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది అందుబాటులో లేదు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. పెద్దలు రాంబాబు గారు చెప్పిన విధంగా, అన్న చంద్రశేఖర్ అన్న చెప్పిన విధంగా ఏ విధమైన రైతుకి న్యాయం జరగడం లేదు. గిట్టుబాటు ధర లేదు. పొగాకు, పత్తి ఏదైనా కానీ, మిర్చి కానీ రైతులందరూ అవస్థలు పాలయ్యారు. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని యూరియా చాలా ముఖ్యం, దాన్ని ఎటువంటి లోపాలు లేకుండా 5 సంవత్సరాల్లో జగనన్న ఏ విధంగా అయితే నిష్పక్షపాతంగా సేవ చేశారో రైతుల కోసం ముందుకు వచ్చి సేవ చేయవలసిందిగా మరొక్కసారి కోరుతూ, ఇది రైతుల పక్షాన పోరాటం. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ జగనన్న పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ రానున్న 4-5 నెలల్లో రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పశ్చిమ ప్రకాశం ముఖ్య నాయకుల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.